ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు మీ అందరినీ ఈ ప్రెస్ మీట్కి పిలిచిన కారణం ఓ 25 సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతో మమేకమయ్యి 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం, అలాగే మా నాయకులు, క్యాడరు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తి వంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవలసిన విషయం ఉంటుంది. నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీలకు ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడమే తెలిసి తప్పించి వెన్నుపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు తెలవదు. గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసినా మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడరు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలోనే నేను చేస్తాను. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళటం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా క్యాడర్కి కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ సెలవు. ఈరోజు నేను ఒక్కడనే రాజీనామా చేస్తున్నాను. త్వరలో వారు అందరి అభీష్టం మేరకు ప్రణాళిక సిద్ధం చేసి వారి అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పిస్తే మీ నియోజకవర్గం అభివృద్ధి అంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే నియోజకవర్గం ఇన్ఫెక్షన్ 100% ప్రజల, మా నాయకులు, మా సర్పంచులు అందరూ కోరిక మేరకే ఏ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాజకీయంగా నేనేదో రేపు ఉదయం ఎమ్మెల్యే అవ్వాలనో లేదంటే ఇంకో రంగా నేను నెక్స్ట్ పోటీ చేయనని కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే నేను చెప్పుకున్నాను. చేస్తే ఈసారి చేయాలనుకున్నాను, నెక్స్ట్ చేయనని కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగానే ముందుకెళ్తానని చెప్పింది. రాజకీయ ఆలోచనతోటి నేను ఏది చేయను. నాకుండే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉండే నాయకులు, కేడరు
వీళ్ళందరూ అభిష్టం మేరకు నేను ముందుకు వెళ్తున్నాను అని చెప్పి అంటే మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని మీరు చెప్తున్నారు కూడా అటువైపు కూడా అదే జరుగుతుంది కదా, అభివృద్ధి జరుగుతుంది కదా మరి. కూటమిలోకి వెళ్తున్నాను. పార్టీ త్వరలో చేస్తారా? పార్టీ త్వరలో వచ్చారు. సార్ రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా లేకపోతే ఎవరితో ఇబ్బంది, మీకు ఎందువల్ల రాజీనామా చేస్తారు? అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు టికెట్ ఇచ్చారు. ఒకసారి శాసనసభ్యుడిని అయ్యాను, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది జరగలేదు. మరి ఎవరితో ఇబ్బంది ఉంది? మీ అందరికీ తెలుసు. నేను మీరు చెప్పాలి కదా సార్, మీ క్యాడర్ మేము చెప్పలేదు, మీరు చెప్పలేదు. మీ క్యాడర్ సీట్ ఇవ్వని కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేసేవాడిని. సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేసేవాడిని. ఆ రోజున కూడా నేను త్రికరణ పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారో అనుకుని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగానో ఇంకో రకంగానో వాళ్ళు తీసుకుని టికెట్లు ఇచ్చుకుంటారు. దాంట్లో మనం పిండం దొరబాబు నెగ్గుతాడంటే పిండం దొరబాబుకి ఇస్తారు, వంగ గీత గారు నెగ్గుతుందంటే వంగ గీత గారికి ఇస్తారు. అది దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారా లేదంటే నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టుకుని మారుతారా? నియోజకవర్గ ప్రజలు, మా క్యాడరు, మా నాయకులను దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎత్తుకెదగాలి లేదంటే ఇంకా ముందుకెళ్ళాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకున్నాను. కానీ నా క్యాడరు, నా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరందరూ చూశారు. ఇంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నేను పార్టీ రిజైన్ చేస్తున్నానన్న కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. మీ మీడియా సోదరులు అందరూ కళ్ళతో చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తానన్నా నేను ఈవేళ కాదు, మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము. ప్రజలకు అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత ఉంది. నాకు 25 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజానికం ఆదరించారు. నియోజకవర్గంలో జనసేన, టీడీపీ ఇప్పుడు క్యాడర్ కార్యకర్తలు మిమ్మల్ని స్వాగతిస్తారనుకుంటున్నారా? అంటే మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇక్కడ సమస్య, నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలను, రాజకీయంగా నేను ఏదో చేయాలని కాదు. ఇక్కడుండే ఎవరైతే ఇన్నాళ్ళు నాతో ప్రయాణం చేసిన క్యాడర్ని కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వీరిని సమన్వయం చేయడానికి ఎవరన్నా ఉంటారు, 2-3 నాకు శత్రువులు ఉండకుండా ఉంటారు కదా. వాళ్ళు ఎవరికన్నా ఉంటే నేను సమన్వయం చేస్తాను, వాళ్ళని వీళ్ళని కూడా కలుపుతాను, కలిపి ముందుకి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తానని చెప్పి అవి ఆహ్వానం ఉన్నా నేను ఒక పాలసీకి కట్టుబడి ఉన్న వ్యక్తిగా నాకు పార్టీలో 2 సార్లు టికెట్ ఇచ్చిన గౌరవాన్ని పురస్కరించుకుని పార్టీకే కట్టుబడి పనిచేశాను. ఎక్కడా కూడా వేరే టైపు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని ముందుగానే చెప్పాను. త్రికరణ శుద్ధిగా ఏదైతే చేస్తాననుకుంటున్నానో దానికే చేస్తాను. ఆ వేళ ఒకవేళ మీరన్నట్టుగానే ఉంటే ఆ వేళ నేను రిజైన్ చేసేయాలి. నాకు వేరే పోటీ చేయమని కూడా ఆహ్వానం ఉన్నా కూడా నేను వెళ్ళలేదు. అవన్నీ నేను మీ అందరికీ తెలుసు, తెలియదు ఏమీ లేదు. గతంలో కాకినాడ రోడ్ నుంచి జనసేన ఆపరేషన్ ఎన్నికల ముందు అన్నారు, దాని మీద ఉంది కానీ నేను చేయలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఉండే ప్రజానీకంతో పిఠాపురం అయితే చేద్దారనుకున్నాను. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు చేశారు, కాకినాడకు నేను వెళ్ళలేదు. నేను ఒక సూచనలు, సలహాలు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి నా వలన ఏ రకంగా ఉపకారం ఉంటుందంటే ఆ రకంగా ఉపకారం చేస్తాను తప్పించి, రాజకీయంగా సూచనలు, సలహాలు చేస్తాను తప్పించి ఏదో అక్కడికి వెళ్ళి నేను ఇదే ఇన్ఛార్జ్ చేస్తానని ఇంకోటనో కానీ నేను రాజకీయాల్లోకి వెళ్ళలేదు. ఓన్లీ నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, మా నాయకులు, మా సర్పంచులు, వీళ్ళు కూడా నాతోటి ప్రయాణం చేసిన వ్యక్తులు, నాతో ఉన్న వ్యక్తులు, వీరందరూ కూడా మీతోటే నా ప్రయాణం అన్నారు కాబట్టి వారి కోసం నేను ముందుకెళ్తున్నానని చెప్పి
అంటే గతంలో ఎన్నికల సమయంలో కార్యకర్తలు ఇచ్చినట్టు ఇల్లు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఒక అపోహ కూడా ఉంది. ఇప్పుడు నేను జగన్ గారి గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాను దాన్ని బట్టి మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడలేదంటే మీ అందరికీ తెలిసింది. నేను అవన్నీ నేను ఒకరి గురించి మాట్లాడి అంత మనకు అవసరం లేదని. కూటమి నేతలతో టచ్లోకి వెళ్ళారా, మాట్లాడారు? కూటమి నేతలతోటి ఆల్రెడీ అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది. ఇంకా అంతకుమించి నేను అయితే మా నాయకులు అభీష్టం మేరకే నేను నిర్ణయం తీసుకుంటానని చెప్తున్నాను. పోటీ చేశారు, గెలిచారు, ఇక్కడ అభివృద్ధి కూడా చేశారు. అదే బీజేపీతో కొంచెం టచ్లో ఉన్నారని కూడా అందరూ నాతోటి క్లోజ్గానే ఉన్నారు, అందరూ ఆహ్వానం ఉంది. కానీ ఈ వీరి ఆలోచనలు కూడా చూడాలి కదా. రేపొద్దుట ఇక్కడ ఏ రకంగా వీళ్ళు ముందుకెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళతోటి సమావేశమై తప్పనిసరిగా నేను వీరి అభిష్టం మేరకే నేను పార్టీ